లెట్స్ గో. కష్టం వస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి. భగవద్గీత. అలా వాళ్ళు నమ్మిన రోజు భారతదేశం తునాతునకలైపోతుంది. చైనా ఆర్మీనా ఏంది ఇది? ఓకే, ఇవన్నీ హిమాలయ పర్వతాలు చూపిస్తున్నాడు కాబట్టి వీళ్ళని చైనా ఆర్మీ అనుకోవాలనుకుంటా. కానీ చైనా ఆర్మీయా మయన్మార్ ఆర్మీయా ఏమో, అదైతే డౌటే ఉంది. నాకు తెలిసి మయన్మార్ ఉండొచ్చు. యా, విఎఫ్ఎక్స్ చేసారు కానీ ఒకసారి చూడండి, ఈ షూ మీద ఏం పడ్డది అసలు? ఆ బ్లడ్ పడ్డది ఆ షూ మీద, బయటికి లేస్తుంది కానీ షూ మీద పడలేదు. ఓకే, కమాన్. గద పట్టుకున్నాడు బాలయ్య. అమ్మా, ఓకే. దేశం మొత్తం కుంభమేళ 40 రోజులు జరుపుకునే దీని గురించి చెప్పాలి. యాక్చువల్గా ఈ షూట్ ఒరిజినల్గా మహాకుంభమేళ టైంలో అక్కడ యూనిట్ అక్కడ వెళ్ళి జరుపుకుంది. అంటే ఇది మాత్రం ఒరిజినలే ఆల్మోస్ట్. ఓకే, బర్మానా ఏంది ఏమో మరి. ఆ వెహికల్ కూడా ఏమైనా ఉందా అంటే చూస్తే వస్తలేదు. ఓకే, ఒకసారి ఈ సీన్ చూడండి. ఆపరేషన్ సింధూర్లో ఇండియా వాడిన అన్ని ఈ దాంట్లో ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ మిసైల్స్ అవన్నీ అట్లా వాడుకున్నారు అట్లా మనలు మిసైల్స్. ఇది సెట్టింగా లేదంటే నిజంగా అక్కడ ఈ లొకేషన్ లేస్ చేసిరా అనేది ఆలోచించాలి. నాకు తెలిసి లొకేషన్లే అనుకుంటా. ఏదో ఒక లొకేషన్ తీసుకొని అక్కడ సెట్టింగ్ చేసినట్టున్నారు. 8 గంటలు తెగాలి. ఓకే, సేమ్ రాజకీయము. ఓకే, అఖండలో ఉన్న విలన్ చూడండి, మాయాలు మంత్రాలు రాజకీయం. ఆది పినిశెట్టి కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాడే. సంయుక్త మీనన్ చనిపోయిన రోజున క్రొకడైల్ చూడండి, వాళ్ళ సేమ్ లొకేషన్. అప్పుడు అఖండలో కూడా ఇదే లొకేషన్ ఉంటుంది. దాంట్లో అఖండ సినిమా గుర్తుంటే ఈ లొకేషన్ ఉంటుంది. వాడొచ్చి కొరివి పెడితేనే ఈ కట్టె మట్టిలో కలిసే. సెంటిమెంటేషన్ కదా. ఓకే, ఇవి గుర్తుందా మీకు? అఖండలో మంచి సీన్లు ఉంటాయి మీరు. ఓకే, పాప వచ్చింది. అఖండ సినిమాలో ఈ పాప చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే ఈ పాప నుంచే మొత్తం పెద్ద ఆయన వస్తాడు, అఖండ వస్తాడు. అప్పుడు భలే ఉంటుంది అప్పటి నుండి. ఓకే, అన్ని లింగాలు 1 2 3 4 5 6 7 8దో లింగం ఏడుంది? ఇక్కడ ఉందా? ఓకే, అన్ని లింగాల చుట్టూ బాలయ్య కనిపిస్తున్నాడు. సెట్టింగ్ బాగా కనిపిస్తుంది. ఏంటివి? ఈజీఐ కదా. ఓకే, 2 నుంచి ఇంకా 2 4 వచ్చేసినాయి. సిజిఐ రాక్షసులు వచ్చేసారు. రాక్షసులేనా? అంతే. ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం.
ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. సనాతన హైందవ ధర్మం. ఒకప్పుడు హిందూ ధర్మము, తర్వాత మన హిందూ మతము గురించి సినిమాల్లో మాట్లాడడానికే వణుకుతుండే. అంటే ఈ అఫీస్మెంట్ పాలిటిక్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఇప్పుడు డైరెక్టర్లు ఏమి లైట్ తీసుకుంటున్నారు. అంటే ఇది కరెక్ట్ టైము, చెప్పాల్సిన టైం అని డైరెక్టర్స్ కూడా అర్థమైంది, అందుకే చెప్తున్నారు. ఈ మధ్యలో సినిమాలో చూస్తే సనాతన ధర్మము, హిందూ ధర్మం గురించి చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే పక్క మతాలలో అట్లా బిహేవ్ చేస్తున్నారు. ఓకే, లక్ష్మీ నరసింహస్వామి మొన్ననే చూసిన మా అవతారు. వీడు క్లియర్గా కనిపిస్తున్నాయి రోప్స్ కట్టిర్రు ఏంట అని అంత చూడుగా. గ్రీన్ స్క్రీన్ మ్యాట్ ఇది బరాబర్ గ్రీన్ స్క్రీన్ మ్యాట్ ఇది అంతే. ఓకే, ఇవన్నీ రాజకీయాలు. ఈ కలెక్టర్ అమ్మాయిందా ఏంది కొంప తీసి? యా, దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు, దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్. ఓకే, దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు, ధర్మం జోలికి వస్తే మేము ఖండిస్తాం. అంటే ఈ డైలాగ్ చెప్తున్నది ఇండియన్ వాళ్ళకి, అంటే పోలీసా, ఆర్మీయా, లేకపోతే పొలిటీషియన్సా అనేది నాకైతే తెలియదు. కాకపోతే ఇండియన్ వాళ్ళకే చెప్తున్నాడు ఇది. ఇంతకుముందు చూసినట్టు ఆ చైనా వాళ్ళకు లేకపోతే ఆ మయన్మార్ ఆర్మీకి చెప్తలేడు. మిషన్ గన్ పెట్టేసి దాంట్లో ఏం చేస్తున్నాడు, త్రిశూలను పెట్టేసి చూడు బాబోయ్. ఎవరు ఒక్క నిమిషం ఆగు. అసలు నేను స్లోగా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేస్తే కూడా కనిపిస్తలేడు చూడు, వెళ్ళిపోతుండే ఇట్లా. అది బ్రో ఏదో చేస్తున్నాడు, నోట్లోకి వెళ్ళి బయటికి ఏదో తీస్తున్నాడు. ఓకే, మనోని అరుపులకు ఆ సౌండ్కు బయటికి వచ్చేసి నోట్లో నుంచి ఏదో ఒకటి వచ్చేసి మొత్తం చూసారా, ఇక్కడ కళ్ళు మొత్తం పోతున్నాయి అన్నట్టు వీళ్ళ కళ్ళు. ఓకే, కళ్ళు పోతున్నాయి, చెవులకి వెళ్ళి బ్లడ్ వస్తుంది. ఒక్కసారి చూడండి బాలయ్య, ఇదంతా బాలయ్య పౌరుషం వెనక. ఓకే, ఈ లొకేషన్ ఇంతకుముందు ఫస్ట్ సీన్లో ఇక్కడ చూసిన లొకేషన్ ఏది, ఎక్కడిది ఈ లొకేషన్ ఏది, ఈ లొకేషన్ ఏది. సో ఆ లొకేషన్ని ఇక్కడ మిషన్ గన్ తోటి వేల్చి పడేస్తుండ్రు. ఓకే, మీరు వెనక చూస్తే మొత్తం వాడేసుకున్నారు కదా. ఓకే, అస్సలు బాలయ్య ఇంత ఊరి నాయను. ఓకే, అంటే వాళ్ళ మీద నిలబడ్డాడు కాబట్టి రోప్స్ కట్టి అట్లా కనిపిస్తున్నాడు. కొన్ని దగ్గర అయితే చాలా బాగుంది ఈ ఏదైతే గెటప్ మేకప్, కానీ కొన్ని దగ్గర అసలు ఆక్వర్డ్గా ఉంది కనిపిస్తుంది. కపాలం. ఓకే, ఇట్లా ఇంతకుముందు ఇదే ప్లేస్లో వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఓహో, అర్థమైందా, వీళ్ళిద్దరిని పట్టుకొచ్చిర్రా ఏంది? 1 2 3 కొంపదీసి వీళ్ళని 8 మందిని 8 కంటాలు తెగాలి, రక్తం చిందాలి. 8 కంటాలు తెగాలంటే వీళ్ళని దీనికి ఏమంటారు, బలి ఇవ్వడానికి తీసుకొచ్చారు అనుకుంటా ఇక్కడికి. యా, వీళ్ళని ఎందుకంటే వీళ్ళు మొత్తం వేదాలు, ఉపనిషత్సు తర్వాత ఇవి చదువుతుంటారు కాబట్టి
మేబీ అంటే ఇవన్నీ నా అజంప్షను, వీళ్ళని బలియనికి తీసుకొచ్చిరేమో. ఎందుకంటే ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా బ్యాక్లో, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ నలుగురు ఉన్నారు కాబట్టి ఈ లొకేషన్ ఆ లొకేషన్ అంటే వాళ్ళని తీసుకొచ్చి నెంబడే ఇది ఫైట్ ఉంటుంది అన్నమాట. ఓకే ఏమంటున్నాడు ఒకసారి అది డైలాగ్ విందాము. హౌ డేర్ యూ డిస్టర్బ్ లైక్ సారీ హౌ డేర్ యూ డిస్టర్బ్ లైక్ ఇంకేదో నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే తమనన్న కొడతానే ఉన్నాడంట. తమనన్న లొలి తమనన్నకే అవుతుంది. ఇది చూస్తే యాక్చువల్గా ఫస్ట్ అఖండల ఈ షార్ట్స్ అద్భుతంగా ఉంటాయి. అంటే ఆ పుర్రెతోటి కొట్టింది అఖండలో కూడా, ఆయన కొట్టిన తర్వాత నిలబడ్డ విధానము అఖండలో మస్తు ఉంటుంది. మళ్ళీ దాన్నే రిపీట్ చేయడానికి ట్రై చేశారు అనుకుంటా. అదే రిపీట్ చేయడానికి ట్రై చేశారు. ఇప్పటి వరకు ప్రపంచ పటంలో ఉన్న దేశ రూపాన్ని మాత్రమే చూసుంటావు. ఎప్పుడు మా దేశ విశ్వరూపాన్ని చూసుంటావు. మేము ఒకసారి లేచి శబ్దం చేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్దం. ఏం చెప్పాలి, యాక్చువల్గా ఈ ట్రైలర్లో మీరు చూస్తే ఎక్కువ వాడింది ఒక సీన్నే. ఆ సీన్ నాకు తెలిసి ఇదే. ఈ సీన్ని 1 2 ఆల్మోస్ట్ ఆ సీనే 3. ఆ ఒక్క సీన్ అంటే అది చాలా ఇంపార్టెంట్ సీన్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే దాన్నే రిపీట్ చేసి ట్రైలర్ మొత్తం చూపించారంటే మరి ఇంకా ఏం దాచిపెడుతున్నాడు సినిమాలో, ఏమో మరి ఏం దాచిపెడుతున్నో తెలియదు. కాకపోతే ఒకటైతే చెప్పాలి, యాక్చువల్గా తమన్ దీని గురించి చాలా చెప్పాడు. కష్టం వస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి. తమన్ అయితే చాలా చెప్పాడు. అఖండ 2 మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అంటే అదే కదా తాండవం అంటే మ్యూజిక్ తాండవమే. మనం శివ తాండవం అనుకున్నాం, మ్యూజిక్ తాండవం కోసమే తాండవం అని పెట్టింది అనిపిస్తుంది. కానీ పెద్ద అఖండతో పోల్చుకుంటే అఖండ 2 పెద్ద గొప్పగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఏం లేదు. ఓన్లీ ఆ శివ శివ అన్నది ఒకటే అంతే. అదొక్కటే రిపీట్ అయింది కానీ డిఫరెంట్ మ్యూజిక్ అయితే ఏం లేదు. అండ్ కాన్సెప్ట్ కూడా సింపుల్, అర్థమైపోయింది. ఏంటంటే ఫస్ట్ హాఫ్లో మొత్తము ఒక బాలయ్య ఉంటాడు, సెకండ్ హాఫ్లో అఖండ వచ్చేస్తాడు అనేది అర్థమైపోయింది. మళ్ళీ సేమ్ పొలిటికల్ మిక్చరే. అండ్ ఇక్కడ ఏంది అంటే ఇప్పుడు ధర్మము దేశము అనేది 2 అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది ఏంటంటే హిందూ ధర్మం గురించి మాట్లాడము, అట్లనే దేశాన్ని రక్షించడం. ఇవి 2 ఇప్పుడు అవసరం, ఈ టైంలో అవసరం. కానీ మేబీ ఇంకా బెటర్గా తీసింటే బెటర్గా, అంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత, ట్రైలర్ అంటే మనల్ని థియేటర్కి పిలిచేవి కదా, థియేటర్కి ట్రైలర్ చూసే వస్తాం కదా. ఈ ట్రైలర్ చూసిన తర్వాత మరీ అంత గొప్పగా ఏమున్నాయని వెళ్ళాలి అనే క్వశ్చన్ అయితే వస్తుంది. ఎందుకంటే 100% అన్నిట్లో చూసినాయి. ఇప్పుడు అఖండలో కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది మ్యాక్సిమము. సో దాని నుంచి దీనికి ఏంటంటే ఇప్పుడు అఖండలో ఒక ఊర్లో తీస్తే ఇప్పుడు ఇది దేశం కోసం తీసిర్రు అనిపిస్తుంది, మొత్తం హిమాలయాలో తీస్తే. అండ్ ఆ సెంటిమెంట్ కూడా సేమ్ అఖండ సెంటిమెంటే ఉంది. ఇక అఖండ 2 అంటే అఖండ లాగానే ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయిని కాపాడడానికి అప్పుడు ఆ గుహల నుంచి బయటకు వస్తాడు, ఇప్పుడు కూడా ఆ అమ్మాయి వల్లనే మళ్ళీ బయటకు వచ్చేటట్టున్నాడు. ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు బయటకు వస్తా అని అఖండలో ఆ క్లైమాక్స్లో చెప్తాడు. అఖండ 2లో మేబీ అదే జరిగేటట్టుంది. కానీ
మరి అంత గొప్పగా అయితే నాకేం అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ బోయపాటివి చాలా ఉన్నాయి సినిమాలు. అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. అఖండ కన్నా నాకు సింహ బాగా నచ్చింది వీళ్ళిద్దరి మధ్యలో. అండ్ లెజెండ్ అంతో ఇంతో ఓకే, అఖండ కూడా ఓకే, అంటే గొప్పగా అయితే ఏం లేదు. కాకపోతే ఆ టైంలో అఖండ సెన్సేషన్ నాకైతే బాగా నచ్చింది సింహానే. అంటే సింహాల ఒక బాలయ్యని ఒక రేంజ్లో ఒక నెక్స్ట్ లెవెల్లో చూపించింది. అంటే అది నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. బట్ అఖండ 2 ట్రైలర్ సో అయితే యావరేజ్గా అయితే ఉంది. అంటే పెద్ద గొప్పగా ఏమనిపించలేదు. దీంట్లో టచ్ చేసింది ఏంటంటే ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి వీళ్ళు టచ్ చేసారు. అంటే ఇప్పుడు తప్పనిసరి అయిపోయింది అది. అంటే అందరూ డైరెక్టర్లు కంపల్సరీ టచ్ చేస్తున్నారు. ఇప్పుడు సమాజానికి అవసరం కూడా. సో ఈ విషయంలో బోయపాటిని అప్రిషియేట్ చేయొచ్చు మనం. అఖండలో కూడా మన సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి మాట్లాడాడు. దీంట్లో ఇంకా డైరెక్ట్ మాట్లాడిండు. అది అంటే ఈ ట్రైలర్లోనే ఇంత ఉంటే సినిమాలో ఇంకెంత పెట్టిండో అనేది మనం చూడొచ్చు. సో ఇదిగా ఈ వీడియో మీకు ఎట్లా నచ్చింది? అంటే నాకు మేబీ నా వ్యూ వేరే ఉండొచ్చు. మరి మీకు ఎట్లా నచ్చింది ఈ ట్రైలర్ అనేది కింద కామెంట్ సెక్షన్లో రాయండి.